సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రిప్ట్ కిడ్ యూట్యూబ్ ఛానల్. సో గైస్ అందరికి కూడా గ్రాండ్ వెల్కమ్ టు ద ఐపీ అడ్రస్ సిరీస్. సో ఓకేనా, కొత్తగా చూస్తున్నా పాత చూస్తున్నా సో సబ్స్క్రైబర్ చూస్తున్న వాళ్ళందరికీ మీకు చెప్పేది ఒకటే, ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఐపీ అడ్రస్ గురించి మొత్తం తెలిసిందని మాత్రం అనుకోకండి. ఓకేనా, సో ఐపీ అడ్రస్ సిరీస్ అంటే ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఓకేనా, ఈ ఒక్క వీడియోతోటి ఐపీ అడ్రస్ గురించి మొత్తం అయిపోదు. అండ్ చాలామంది వాట్ ఈజ్ ఐపీ అడ్రస్ అని చూసడం వెంటనే చాలామంది స్కిప్ చేస్తారు వీడియోని. సో తెలిసిన వాళ్ళు ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు చాలామంది స్కిప్ చేస్తారు. అలా స్కిప్ చేయకుండా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒక 10-20 మంది ఉంటారు. సో ఆ 10-20 మంది నా మాటలు వింటున్నారు కదా. సో మీకు చెప్పేది ఏంటంటే, సో మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ సిరీస్ని. ఎందుకంటే సో మీకు తెలియని ఏమైనా ఉంటే తెలుస్తాయి, మీకు తెలిసింది ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే నేను దాన్ని రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ఆ పాయింట్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ఇది ఐపీ అడ్రస్ గురించి మనం ఎందుకంత డెప్త్గా నేర్చుకోవాలి. సో యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా ఈ ఐపీ అడ్రస్ గురించి అని మీకు డౌట్ రావచ్చు. సో 10 minutes వీడియోస్ ఉంటాయి, 20 minutes. సో ఐపీ అడ్రస్ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి కదా అని మీకు డౌట్ రావచ్చు. సో మరి మీరు ఎందుకు సిరీస్ చేస్తున్నారు, మనం ఎందుకు ఇంత డెప్త్గా నేర్చుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. సో ఆ వీడియోస్ అన్ని ఎవరికి అంటే ఆ 10-20 minutes ఎవరికి అంటే అది సాధారణ వ్యక్తులకు అనమాట. ఎవరైతే ఈ టెక్ న్యూస్ అంటే టెక్ రిలేటెడ్ చూస్తుంటారో, సో ఐపీ అడ్రస్ అంటే ఓహో ఐపీ అడ్రస్సా అని తెలుసుకునే వారి కోసం మాత్రమే. కాకపోతే మనం సైబర్ సెక్యూరిటీ, మనం ఒక ఎథికల్ హ్యాకర్ అవ్వాలని అనుకుంటున్నాం కాబట్టి, ఓకేనా, ఒక ఎథికల్ హ్యాకర్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి మనం ఏ టర్మినాలజీ అయినా మంచిదే, ప్రతిదీ మనం డెప్త్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా, సో ఒక ఐపీ అడ్రస్ అంటే మనకు తెలిసిన వెంటనే ఓహో ఐపీ అడ్రస్ అంటే గిది అని కాకుండా మనం ప్రతిదీ నేర్చుకోవాలి. ఓకేనా, సో ఐపీ అడ్రస్ అంటే దానికి ఎంత పవర్ ఉంది మీకు తెలియదు అది. ఓకేనా, సో నేను చెప్తాను, మీకు చెప్తాను అర్థమవుతుంది. ఓకేనా, సో ఈ ఐపీ అడ్రస్ గురించి మనం ఎందుకంత నేర్చుకోవాలి అంటే, సో ఇప్పుడు మీరు ఎథికల్ హ్యాకర్ అవ్వాలన్నా ఖచ్చితంగా 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినే పేరు ఏంటంటే ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్ అంతే. ఇంకా ఐపీ అడ్రస్ అనేది అది దాని ఇంపార్టెన్స్ కూడా చెప్తాను. ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే నెట్వర్కింగ్లో ఐపీ అడ్రస్. సో కానీ ఎథికల్ హ్యాకింగ్ రావాలి అంటే నెట్వర్కింగ్ అన్నాం కదా. సో మరి నెట్వర్కింగ్ వీడియోస్ ఎప్పుడు చేస్తారని మీరు అడిగారు కదా. సో ఇవే నెట్వర్కింగ్ వీడియో స్టార్ట్ చేసాం. సో దాంట్లో ఐపీ అడ్రస్ అనేది మనకు ఫస్ట్ మోడ్యూల్ అనుకోండి. సో మోడ్యూల్ అంటే నేను మోడ్యూలైజ్ ఏం చేయట్లేదు, కాకపోతే ఫస్ట్ మోడ్యూల్ అనుకోండి. సో ఎందుకంటే ఐపీ అడ్రస్ అనేది అంత బేసిక్ గైస్. ఐపీ అడ్రస్ గురించి 100% చెప్తున్నాను. సో మీరు ఎంత డెప్త్గా నేర్చుకుంటే అంత మంచిది. మీరు ఏదైనా ప్రాక్టికల్ చేస్తున్నా, ఒక ప్రాక్టికల్ అటాక్ చేస్తున్నాం, సో మీకు డెఫినెట్లీ దాని కాన్సెప్ట్ అర్థమైతేనే మీకు ప్రాక్టికల్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అనేది చేశాను అనుకోండి. ఓకేనా, సో దాన్ని మీరు అలాగే చేస్తారు, నేను ఎలా చేశానో మీరు అలాగే చేస్తారు. సో మీ మైండ్లో కాన్సెప్ట్ అనేది ఉండదు, సో నేను ఏది చేసిలో మీరు అది చేసిరు. సో దానివల్ల ప్రయోజనం ఏంటి, చాలా ఎర్రర్స్ వస్తాయి, సో ఫెయిల్ అవుతారు, మీకు అది గుర్తుండదు. ఓకేనా, సో అందుకే కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో పేషెన్స్తోనే ఉండండి, నేను డెఫినెట్లీ ప్రాక్టికల్ కూడా చేస్తాను. ఓకేనా, సో మధ్యలో ప్రాక్టికల్స్ కూడా చేస్తాను, 100% చేస్తాను. ఖాళీ వీడియోస్ చేస్తాను. సో లైనెక్స్ వీడియోస్ మొత్తం చేస్తాను. ఓకేనా, సో లైనెక్స్ అంటే ఓన్లీ ఖాళీయే కాదు, సో బ్యాక్ ట్రాక్ గురించి, ప్యారటోయిజ్ గురించి, సో వీటి గురించి కూడా నేను చేస్తాను. ప్రాక్టికల్ కూడా చేస్తాను. టర్మెక్స్ గురించి కూడా చేస్తాను. సో టర్మెక్స్లో పిచ్చి టూల్స్ అయితే ఇన్స్టాల్ చేయద్దు దయచేసి. సో వాటికి కూడా మంచి టూల్స్ చెప్తాను, నేను డెఫినెట్లీ ప్రాక్టికల్గా చెప్తాను. ఓకేనా, సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఐపీ అడ్రస్. ఓకేనా, సో మనకి నెట్వర్క్ ఇంజనీర్ కావాలన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా మంచిగా గైస్. ఓకేనా, సో మీరు నెట్వర్క్ ఇంజనీర్ కావాలన్నా, మీరు ఎథికల్ హ్యాకర్ అంటే ఇప్పుడు ఏంటి మనకి పెనెట్రేషన్ టెస్టర్, బగ్ బౌండ్, సో ఈ విధంగా ఇవన్నీ ఎథికల్ హ్యాకింగ్ కిందకే వస్తాయి కదా. సో మీరు ఏది నేర్చుకోవాలన్నా మీకు ఐపీ అడ్రస్ అనేది కామన్. ఐపీ అడ్రస్ అంటే ఓహో ఐపీ అడ్రస్ అయిపోయింది నాకు తెలిసిందన్న విధంగా కాకుండా దాని గురించి డెప్త్గా నేర్చుకోవాలి. ఓకేనా, సో ఇప్పుడు మనం సిరీస్ అనేది నేను ఇది 10 వీడియోస్ ఉంటాయా, 20 వీడియోస్ ఉంటాయా, లేకపోతే 40 వీడియోస్ ఉంటాయా అనేది చెప్పలేను. ఎందుకంటే నేను చేసే లెంత్ బట్టి ఉంటుంది, నా మూడ్ బట్టి ఉంటుంది. అండ్ అదేవిధంగా సో నేను ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. నేను ఎంత ఇన్ఫర్మేషన్ గెయిన్ చేస్తే అంత స్పీడ్గా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, సో ప్యాటర్న్ మాత్రం ఇదే ఉంటుంది. సో ప్యాటర్న్ దయచేసి మీరైతే అందరూ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ప్రతి వీడియోలో ఈ సొల్లు ఉండదు, ఇది ఫస్ట్ వీడియో కాబట్టి సొల్లు పెడుతున్నాం. ఓకేనా, సో మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఐపీ అడ్రస్. ఓకేనా, సో ఐపీ అడ్రస్లో చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయి, చాలా టైప్స్ ఉంటాయి, చాలా రకాలుగా ఉంటాయి. కానీ మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియోలో డే 1లో ఐపీ అడ్రస్ అంటే ఏంటి. ఇప్పుడు ఐపీ అడ్రస్ క్లాసిఫికేషన్ అంటే IPv4 ఉంటుంది, IPv6 ఉంటుంది. ఐపీ అనే పదం మనం ప్రతి కాడ వింటాం. ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది, పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ మనం నేర్చుకోవాల్సింది ఈరోజు ఏంటి, జస్ట్ ఐపీ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, అసలు ఐపీ అడ్రస్, వాట్ ఈజ్ ఐపీ అడ్రస్. సో ఓకే, ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలుసుకుందాం, దాని తర్వాత క్లాసిఫికేషన్స్, దాని తర్వాత ఎక్సెట్రా తెలుసుకుందాం. సో మీకు అవన్నీ అవసరం లేదు. ఇప్పుడు మీకు ఐపీ అడ్రస్ అంటే ఏంటో తెలియదు, మీరు ఐపీ అడ్రస్ అంటే ఏంటో నేర్చుకుంటున్నారు. ఓకేనా, సో గైస్ ఐపీ అడ్రస్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇది ఒక ప్రోటోకాల్ అనమాట. మళ్ళీ ప్రోటోకాల్ అంటే ఏంటో మీకు డౌట్ రావచ్చు. సో దాని గురించి చెప్తే మీకు ఇప్పుడు అర్థం కాదు. మీకు ఐపీ అడ్రస్ తెలిస్తేనే మీకు ప్రోటోకాల్ అంటే ఏంటో తెలుస్తాయి కదా. సో ఓకే,
ఐపీ అడ్రస్ అనేది ఒక ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అని గుర్తుపెట్టుకోండి. సో ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే మీకు చాలా సింపుల్గా ఐపీ అడ్రస్ ఇస్ నథింగ్ బట్ ఒక యూనిక్ నెంబర్ అనమాట. అంటే నీకున్న ఐపీ అడ్రస్ నాకు ఉండదు, నాకంటే నా డివైస్కి ఉన్న ఐపీ అడ్రస్ మీ డివైస్కి ఉండదు, మీ డివైస్కి ఉండదు, ఇంకొకరికి ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఐపీ అడ్రస్? ఓకే, అసలు ఐపీ అడ్రస్ అనేది ఏంటి? సో ఇది ఒక యూనిక్ నెంబర్ అని చెప్పాను కదా. సో అంటే దీంట్లో లెటర్స్ కూడా కాంబినేషన్ ఉంటుంది. సో అది IPv4 V6 అది మీకు రానున్న సిరీస్లో తెలుస్తుంది అనమాట. ఓకేనా, సో రానున్న వీడియోస్లో మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు మట్టుకు మీకు ఐపీ అడ్రస్ అంటే ఒక యూనిక్ నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఈ దేశవ్యాప్తంగా మనకి ఎన్ని డివైస్లు ఉన్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ వరల్డ్లో మొత్తంలో అంటే వరల్డ్ మొత్తంలో మన ప్రపంచంలో ఇప్పటి వరకు 22 బిలియన్ డివైసెస్ ఉన్నాయి. ఓకేనా, సో 22 బిలియన్ డివైసెస్ ఉన్నాయి. సో వాటన్నింటికి కూడా డిఫరెంట్ యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే యూనిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకేనా, ఈ యూనిక్ ఐపీ అడ్రస్ ఎందుకు ఉంటుందని ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఒక 10 డివైసెస్ ఉన్నాయి అనుకోండి. 10 డివైసెస్ ఉన్నాయి, ఒక సర్వర్ ఉంది, ఫ్లిప్కార్ట్ అనే సర్వర్ ఉంది. సో 10 డివైస్లో ఒక డివైస్ ఏం చేస్తుంది అంటే ఫ్లిప్కార్ట్ సర్వర్కి రిక్వెస్ట్ పెడుతుంది. ఓకేనా, అంటే ఒక అతను ఏం చేస్తాడంటే www.flipkart.com అని ఓపెన్ చేస్తాడు. సో బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది, ఫ్లిప్కార్ట్ సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది, ఆ సర్వర్ మళ్ళీ రిక్వెస్ట్ ఇతనికే పెడుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ అనే పర్సన్ ఓపెన్ చేస్తే వెంకటేష్ అనే పర్సన్కే రిక్వెస్ట్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు 10 మొబైల్స్ ఉన్నాయి కదా, సో అన్నిటికీ ఎందుకు రావట్లేదు? ఆ మొబైల్కే మళ్ళీ రిక్వెస్ట్ బ్యాక్ ఎందుకు వచ్చిందంటే ఆ సర్వర్కి అక్కడ వెంకటేష్ అని తెలియదు, ఇంటర్నెట్కి మీ పేరు తెలియదు. ఓకేనా, సో ఇంటర్నెట్లో మిమ్మల్ని గుర్తుపట్టాలంటే అంటే మీ ఇప్పుడు ఈ 22 బిలియన్ డివైస్ ఉన్నాయి కదా, సో మీ డివైస్ కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలంటే అది ఐపీ అడ్రస్ అనమాట. ఐపీ అడ్రస్ అనేది యూనిక్గా ఉన్నప్పుడే. ఓకేనా, ఇప్పుడు 22 బిలియన్ డివైసెస్ మీ డివైస్ని గుర్తుపట్టాలంటే ఎట్లా గుర్తుపడుతుంది? మీ యూనిక్ నెంబర్ అనమాట. ఓకేనా, సో ఖచ్చితంగా గుర్తుపడుతుంది, అది యూనిక్ నెంబర్. ఇప్పుడు మీరు చాలా మందికి మెసేజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, మీకు రిప్లైస్ వస్తుంటాయి, అంటే మీ డివైస్ని గుర్తుపట్టినట్టే కదా. ఇంటర్నెట్ ప్రపంచం అనేది మీ డివైస్ని గుర్తుపట్టినట్టే కదా. సో ఎందుకంటే మీకంటూ ఒక యూనిక్ ఐపీ అడ్రస్ ఉందన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఎలా అంటే ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సో ఇప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేస్ కట్ ఉంది. ఓకేనా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేస్ కట్ ఉంది. అంటే నీకున్న ఫేస్ కట్ నాకున్నది, ఇంకొకరికి ఉండదు. సో ఓకేనా, అలా ఇద్దరికి ఇప్పుడు ఏమవుతుంది అంటే అందరికీ ఒకే ఫేస్ కట్లు ఉంటే ఏమవుతుంది, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అంటే కన్ఫ్యూజ్ అవుతుంది అంటే మనం ఇతను సురేష్, ఇతను రమేష్, ఓకే ఇతను ఇది దాన్ని మనం మర్చిపోతాం. ఓకేనా, అంటే అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇప్పుడు వేరే ఫేస్ కట్లు ఉంటే ఏమవుతుంది, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకు ఉంటుంది, అంటే ప్రత్యేక గుర్తింపు అనేది ఉంటుంది అనమాట. ఎవరి వారికి ప్రత్యేక గుర్తింపు అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఐపీ అడ్రస్ కూడా అంతే. ఇప్పుడు ప్రపంచంలో మిమ్మల్ని గుర్తుపట్టాలంటే మీకంటూ ఒక ఫేస్ కట్ ఉంది. సో మిమ్మల్ని గుర్తుపడుతున్నారు, ఈ మనుషులందరూ మిమ్మల్ని గుర్తుపడుతున్నారంటే మీకంటూ ఒక ఫేస్ కట్ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని డివైస్లు గుర్తుపట్టాలంటే, అన్ని సర్వర్లు గుర్తుపట్టాలంటే మీ మొబైల్ని మీకంటూ ఒక యూనిక్ ఐపీ అడ్రస్ ఉండాలి. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మీకున్నది ఇంకొకరికి ఉన్నది అనుకో, సో మీరిద్దరు మళ్ళీ సేమ్ అయిపోతారు. ఓకేనా, మీరిద్దరు అంటే ఈ రెండు డివైస్ సేమ్ అయిపోతాయి. అంటే యూనిక్ ఐపీ అడ్రస్ అనేది యూనిక్గా ఉంటుంది. అంటే ఈ 22 బిలియన్ డివైజెస్లో ఇంకా మీకున్న ఐపీ అడ్రస్ ఇంకెవరికి ఉండదు. ఓకేనా, సో ఐపీ అడ్రస్ అనేది యూనిక్ అంతే. ఐపీ అడ్రస్ ఎందుకంటే ఇప్పుడు 22 బిలియన్ డివైసెస్ అన్నా కదా, అంతకు ఎక్కువ ఉన్నాయి. సో అన్ని డివైస్లో మనకంటూ స్పెషల్ గుర్తింపు ఉండాలి అంటే, స్పెషల్ గుర్తింపు కాదు, మనం ఇంటర్నెట్లో ఏది వర్క్ చేయాలన్నా ఈ ఐపీ అడ్రస్ అనేది యూనిక్ ఉండాలి. ఓకేనా, సో అదే ఐపీ అడ్రస్. ఓకేనా, ఇప్పుడు వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తున్నారు. ఓకేనా, సో వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంది. కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాట్సాప్కి, మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్కి మీరు దేనికి మెసేజ్ పెడుతున్నారో వాళ్ళు మాత్రం మీకు రిప్లై ఇస్తున్నారు. ఓకేనా, మరి ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎందుకు మెసేజ్ వెళ్ళట్లేదు అంటే మీకంటూ ఒక ఐడి క్రియేట్ అయింది. ఓకేనా, ఎలా క్రియేట్ అయింది? మీ ఐపీ అడ్రస్తో అనను, మీకు మెసేజ్లు వస్తున్నాయి. సో మీకు మెసేజ్లు వస్తున్నాయంటే ఎలా? ఐపీ అడ్రస్సే. ఓకేనా, సో ఎవ్రీథింగ్ మీరు ఎక్కడ ఐపీ అడ్రస్ ఏదైనా చూసుకోండి, ఐపీ అడ్రస్ ఈజ్ ఖచ్చితంగా, అంటే ప్రతి వర్క్లో ఐపీ అడ్రస్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, ఐపీ అడ్రస్ అనేది యూనిక్గా ఉంటుంది. ఓకేనా, సో ఇదే ఐపీ అడ్రస్, దీని గురించి ఏం లేదు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూసినట్టు స్క్రిప్ట్ దిస్ ఇస్ ఇంకా వంశీ మరొకరితో మేము ఉంటాను. అందరికి సెలవు, బాబాయ్, జై హింద్. సో ఇంకా నెక్స్ట్ సిరీస్లో అర్థమవుతాయి. ఓకేనా, సో ఇది బేసిక్ అంటే బిగినర్ ఎవరికైతే అసలు ఐపీ అడ్రస్ అంటే కూడా తెలీదో వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. ఓకేనా, సో రేపటి నుంచి కొంచెం ప్రొఫెషనల్ థియరీస్ అయితే వస్తాయి. ఓకేనా, థ్యాంక్స్.